మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఉదయకాల ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితానికి ఎంతో అవసరమై ఉన్నది, ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రములు. పరలోకపు రాజా మీకే వందనాలు, స్తోత్రములు. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి మీరు ఎక్కల చాటున భద్రపరిచినందుకు మీకే కోట్ల స్తోత్రములు. నాయనా తండ్రి, నూతన దినమును ప్రసాదించి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచిన దేవ మీకే కోట్ల స్తోత్రం. నాయన, ఈ దినమును చూడలేక ఎంతోమంది మీలో నిద్రించి ఉన్నారు. మేము జీవించి ఉన్నామంటే, సజీవ లెక్కలు ఉన్నామంటే అది కేవలం మీ కృప. అందును బట్టి మిమ్మల్నే స్తుతిస్తున్నాం, మిమ్మల్నే గణపరుస్తున్నాం. సమస్త కృతజ్ఞతలు మీకే చెల్లిస్తున్నాం. అద్వితీయ దేవుడా, ఆది అంతములై ఉన్నవాడా, యుగ యుగాలకు ఏకరీతిగా ఉన్నవాడా, మారని దేవుడా, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా, మీకే కోట్ల స్తోత్రము. ఆకాశమును మీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. తండ్రి, మీ పాదాల చెంత చేరి మొరపెడుతుండగా మా ప్రార్థన ఆలకించండి, మా మొరణ ఆలకించండి, మా మనవులదన్ని ఆలకించండి. నాయన, నీకు మొరపెట్టు వారికి, నిజముగా నీకు మొరపెట్టు వారికి నువ్వు సమీపముగుండి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. ఈ ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది బిడలు నీకు ప్రార్థిస్తున్నారో, నీకు మొరపెడుతున్నారో ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలకించమని, ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం. తండ్రి యేసయ్యా, నాయన తండ్రి, మాకు నాయన రక్షణ ఇచ్చినందుకు మీకే కోట్ల స్తోత్రములు. మారు మనసు రక్షణ తగిన ప్రతిఫలములు ఫలించే ఆత్మీయ జీవితం నాకు, మాకు అందరికీ దయచేయండి. మాలో తండ్రి నీకు ఆయాసకరమైన మార్గములు, తలంపులు, చూపులు, మాటలు, ఆలోచన, ప్రవర్తన, నడవడికలో ఎక్కడ ఉన్నా కూడా తండ్రి వాటన్నిటినీ మాలో నుంచి తొలగించండి. మీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తము మా అరికాలు మూలక నడినెత్తి వరకు ప్రోక్షించండి, మా హృదయంలో ప్రోక్షించండి. మా హృదయాన్ని కడిగి శుద్ధి చేయండి నాయన. మీ పరిశుద్ధాత్మకు నిలయంగా మార్చండి ప్రభువా. నీ దైవిక జ్ఞానం మాకు దయచేయండి నాయన. నీ చిత్తానుసారమైన మనస్సు మాకు దయచేయండి. నీ వాక్యానుసారమైన జీవితం నాకు, మాకందరికీ దయచేయండి నాయన. ప్రభువా, ఏ పాపంలో పడిపోకుండా, ఏ కీడు శాపం మా మీదికి రాకుండా, సులువుగా చిక్కులు పెట్టి ఎటువంటి పాపాల వైపు మేము పయనించకుండా సహాయం దయచేయండి. పరిశుద్ధులముగా, పవిత్రులముగా, నీతిమంతులముగా, నిందారహితులముగా నీ దృష్టికి అంగీకృతమైన జీవితము మా అందరికీ దయచేయండి ప్రభువా. మరి తండ్రి, అనేక మంది బిడ్డలు తండ్రి ప్రభు రక్షణ లేకుండా ఉన్నారు. వారందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్తున్నాం. మా కుటుంబాల్లో కూడా ఇంకా రక్షణ లేని వారు ఉన్నారు. వారందరినీ మీ చేతులకు అప్పచెప్తున్నాం. మీరే ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయండి నాయన. నేనును నా ఇంటి వారు యెహోవానే సేవించేదమని యెహోషువ చెప్పుకున్న రీతిగా మేమందరము కూడా చెప్పుకునే స్థితిలోకి మా కుటుంబాల్లో తండ్రి ఇంకా రక్షణ లేకుండా ఉన్న వారందరినీ మారు మనసు రక్షణలోకి నడిపించండి. నిన్ను చూసే నేత్రాలు, నిన్ను పిలిచే పెదవులు, నీ సన్నిధికి వచ్చే పాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. నీవే నిజమైన దేవుడు అని తెలుసుకునే మనస్సు వారికి దయచేయండి. నీ గురించి తండ్రి వివరిస్తున్నప్పుడు, చెబుతున్నప్పుడు వినగలిగే చెవులు అర్థం చేసుకునే మనస్సు వారికి దయచేయండి తండ్రి. నీకే స్తోత్రం నాయన. ప్రతి బంధకాల్లోంచి, ప్రతి కట్లలోంచి వారిని విడిపించండి. సాతాను బంధకాల్లోంచి, విగ్రహారాధన బంధకాల్లోంచి విడుదల దయచేయండి. నీకు ఆయాసకరమైన జీవితాల్లోంచి విడుదల దయచేయండి తండ్రి. నీతో అంటుకట్టబడి జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి, మీ అభిషేకంతో మమ్మల్ని నింపండి, మీ ఆత్మీయ వరములతో మమ్మల్ని నింపండి నాయన. తండ్రి, ఈ లోకంలో అనేకులకు మాదిరికరంగా, నీకు మహిమకరంగా జీవించే జీవితం మా అందరికీ దయచేయండి. ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయంలో సౌఖ్యంగా వర్ధిల్లుతారని వాక్యం సెలవిస్తున్న ప్రకారం మా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి. ఏ పాపంలో పడిపోకుండా సహాయం దయచేయండి. ఏ దుష్టుడికి మేము తండ్రి ప్రభువును లొంగిపోకుండా సహాయం దయచేయండి. నిన్ను ఆరాధించే వారముగా, నిన్ను గణపరిచే వారముగా, నిన్ను స్తుతించే వారముగా, నీ నామాన్ని గొప్ప చేసేవారముగా మా జీవితాన్ని మలచండి, మార్చండి ప్రభు. నీవే తండ్రి ప్రభు అనుక్షణం మాకు తోడుండి తండ్రి ఆలోచన చెప్పండి. ప్రతి పనిలో మీరు అధ్యక్షత వహించి మాకు విజయము దయచేయండి. మేము వేసే ప్రతి అడుగులో మాకు ముందుగా మీరుండండి నాయన. మీరే తండ్రి ప్రభు మెట్టపల్లాలన్నిటిని సరళం చేసి సరైన త్రోవలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రం. సాతానుకు సిగ్గుకరంగా, నీ నామానికి మహిమకరంగా మా అందరి జీవితాలు ఉండులాగున సహాయం దయచేయండి నాయన. తండ్రి, మా కుటుంబాల్లో తండ్రి ప్రభువా ఉన్న యవ్వనస్తులందరినీ మీ చేతులకు అప్పచెప్తున్నాం. యవ్వనస్తులు తండ్రి ప్రభు తొట్టిల్లకుండా
వారిని మీరి అరచేతుల్లో చెక్కుకోమని ప్రార్థిస్తున్నాం. మీకు పనికొచ్చే పాత్రలుగా, యుక్తమైన పాత్రలుగా మలుచుకోమని ప్రార్థిస్తున్నాం. నాయనా తండ్రి, ఏ పాపంలో పడిపోకుండా, ఏ కీడు శాపం వారి మీకు రాకుండా సహాయం దయచేయండి. వ్యర్థమైన తండ్రి, లోకానుసారమైన జీవితం నుంచి విడుదల దయచేయండి. లోక ప్రేమల్లోంచి విడుదల దయచేయండి. నీకు ఆయాస్కరమైన తండ్రి జీవితం ఏదున్న వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. నీకు ఇష్టమైన బిడ్డలుగా, నీకు ప్రియమైన బిడ్డలుగా ప్రతి యవ్వనస్తుని, యవ్వనస్తురాల్ని మార్చమని తండ్రి నీ పాదాల చెంత చేరి మొరపెడుతున్నాం. మా ప్రార్థన ఆలకించండి తండ్రి. మా కుటుంబాల్లో తండ్రి వృద్ధులు ఉన్నట్లయితే వారిని జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వృద్ధులు తండ్రి ప్రభా, మరి తండ్రి ప్రభా తలనెరుపునైనా తండ్రి వృద్ధులకు అలంకారం అని తండ్రి సెలవిచ్చిన గొప్ప దేవుడు. నైనా వృద్ధాప్యంలో ఉన్నవారికి నీ దైవిక జ్ఞానం దయచేయండి. కుటుంబాల్లో ఎలా ఉండాలో అట్టి ఆలోచన దయచేయండి. తాగుడు వ్యసనాల్లోంచి విడుదల దయచేయండి. విగ్రహాల నుంచి విడుదల దయచేయండి. నాయన వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు నీ దైవిక జ్ఞానంతో నలుగురికి నాయన నిన్ను గూర్చి ప్రకటించేవారుగా, నలుగురికి నిన్ను గూర్చి నాయన చెప్పేవారుగా ఉండే స్థితిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి ప్రభు, భార్యాభర్తల మధ్య సమాధానం దయచేయండి. పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య సమాధానం దయచేయండి. అత్తా కోడలకు మధ్య, తండ్రి మామ కోడలకు మధ్య, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తుల మధ్య సమాధానం దయచేయండి. సమాధానానికి అధిపతి అయిన దేవా, నీవే మా కుటుంబాల్లో, మా జీవితాల్లో మీ సమాధానాన్ని అనుగ్రహించండి. ప్రేమ లేని తండ్రి వాడు వ్యర్థుడని సెలవిచ్చిన దేవుడు నీవే తండ్రి. అట్టి ప్రేమ గుణం మా అందరికీ దయచేయండి ప్రభా. నీ ప్రేమను కలిగి జీవించే జీవితం మాకు దయచేయండి తండ్రి. అంత్య దినములలో ప్రేమ చల్లారిపోతుందని నువ్వు సెలవిచ్చిన ప్రకారం నాయన ఈ రోజులలో తండ్రి ఏ ఇంటిలో చూసినా, ఈ సమాజంలో ఎక్కడ చూసినా, బంధుమిత్రుల మధ్య చూసినా, కుటుంబంలో చూసినా, ఎక్కడ చూసినా ప్రేమ చల్లారిపోయిన రోజులే ఉన్నాయి ప్రభా. అటువంటి పరిస్థితులలోనే ఉన్నాం ప్రభా. నీవే తండ్రి ప్రభా, మరి మా జీవితాల్లో నీ శాంతిని, నీ సమాధానాన్ని, మీ సమృద్ధిని అనుగ్రహిస్తూ, నీ చిత్తానుసారంగా, నీ వాక్యానుసారంగా జీవిస్తూ, నీ రాకడ పర్యంతం వరకు నాయన ఏ పాపంలో పడిపోకుండా, నాయన సాతానుకు దాసులం కాకుండా నీ బిడలముగా జీవించే కృప దయచేయండి. నీ పరలోక రాజ్యానికి ప్రవేశించే అట్టి అర్హత కలిగిన జీవితం జీవించే కృపను దయచేయండి. మీరే అట్టి రీతిగా మమ్మల్ని దినదినము బలపరచమని ప్రార్థిస్తున్నాం. నాయన ఈ ఉదయకాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు మీరు మాకు తోడుండండి. ప్రతి పనిలో తోడుండండి. ప్రతి నాయన విషయంలో అధ్యక్షత వహించండి. నాయన మీరే తండ్రి మా రాకపోకలందుకు క్షేమం దయచేయండి. మేము చేస్తున్న పనులను దీవించండి, ఆశీర్వదించండి, దీవెనకరంగా మార్చండి. నాయన ఎవరు ఆర్థిక సమస్యలతో ఉన్న ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. అప్పుల బాధల నుంచి విడుదల దయచేయండి. సమృద్ధికరమైన జీవితం దయచేయండి. ఎవరు అనారోగ్యంగా ఉన్నవి మీరే ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు. ఆత్మీయ జీవితంలో ఎవరు బలహీనంగా ఉన్నవారో వారిని బలపరచండి. ఆత్మలో వర్ధిల్లింపజేయండి తండ్రి. మీ ఆత్మీయ వరములతో నింపండి ప్రభు. నీకే వందనాలు, స్తోత్రములైనా. నీవే అధ్యక్షత వహిస్తూ మా జీవితాలని అనేకులకు మాదిరికరంగా, నీకు మహిమకరంగా మార్చుకొని నాయన తండ్రి దీవించి ఆశీర్వదించి నీ నామాన్ని తండ్రి మహిమపరచుకోమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొందియున్నాం పరమ తండ్రి. ఆమేన్.